ఒక్కొక్కసారి చర్చిలో ఇక్కడ జనాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, విత్తనము భూమిలో నాటబడింది, పైన మన్ను మీద నాటబడింది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చూసినప్పుడు చాలా మంది దేవుని గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొరు ఇంటిట్లా అనుకుంటా, ఒక్కొరు ఇంటిట్లా డ్యాన్సులు చేసుకుంటా, వారి మీద నీళ్ళు చల్లి, అవి నిజమా అబద్ధమా ఎవరు తెలియదు. మన యొక్క క్రిస్టియానిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్ అంటే దాన్ని ముందుకు నడపడానికి అలాంటి వీడియో చేస్తున్నారేమో అని చాలా మంది అన్యులు కూడా అనుకుంటున్నారు. అవునా కదా? ఎప్పుడైతే విత్తనము భూమి మీద వేసినప్పుడు అది పై మన్నులో వేస్తుంది కదా, అప్పుడు మొలకెత్తినప్పుడు సూర్యుడు ఎప్పుడైతే కిరణాలు దాని మీద పడతాయో అది వాడిపోతుంది. ఎందుకంటే దానికి కింద రూట్స్ రాలేదు. రూట్స్ అంటే వేర్లు. అర్థమవుతుంది అందరికి? అందుకనే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇట్లనే నాలాగానే నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నా ప్రేర్ చేయాలి డాడీ, కానీ మీ అందరినీ చూస్తుంటే ఒకళ్ళు అడిపోతారు, ఒకళ్ళు ఇడిపోతారు, ఆ రాజ్యం ఇడిపోతాడు, ఆ రాజ్యం అడిపోతుంది. ఏదేమో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా, వాక్యం చెప్తాం. మొన్న మా అమ్మ అయితే నా ముందు ఇట్లా ఏడ్చింది, మీరేం రా, మీ ఉద్యోగం ఏంటి, పనికిరాని ఉద్యోగంలో మీది అనుకుంటా మా అమ్మ అంటున్నాను. నిజమే మరి, పనికిరాని ఉద్యోగం 50,000 నా శాలరీ, నాకు వచ్చేది నెట్ శాలరీ. నెల తిరిగే వరకు ₹1 మిగలదు తెలుసా. నా ఖర్చు దగ్గర నా ఒక్కోడి ఖర్చు 25,000. నా ఒక్కోడి ఖర్చు నేను నా స్నేహితులకు పెట్టే ఖర్చు ఎక్కడ సరిపోతుంది? ఈఎంఐ 13,000 ఈఎంఐ ఖర్చు అవుతుంది. అట్లా వస్తా ఉంటా పోతా ఉంటా. మీకేమనిపిస్తుంది? పాస్టర్ గారి కొడుకు కూర్చుంటలేడే, కానీ వాక్యం ఎట్లా తెలుస్తూ ఉంటుంది నాకు. మరి ఇప్పుడు నేను చెప్పినది ఆ విత్తనము ముళ్ళలో పడినా, మన్నులో పడినా, అది మంచిగా నాటపడ్డా. ఇప్పుడు చాలా మంది ఉంటారు ప్రభువులో. ఇప్పుడు చనిపోయిన ఆమె పేరేంటి? దేవోరమ్మ. ఆమె ఎప్పుడో డాడీ పరిశుద్ధాత్మతో ఆమెను అభిషేకించిండు. ఎవరు? మీ ఆత్మీయ తండ్రి. ఎవరు? ఏఎం సింగ్ పాస్టర్ గారు. ఆమె ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా ప్రభువులోనే నడిచింది, యేసుక్రీస్తు మార్గంలోనే నడిచింది. నేను ప్రతిరోజు పాపంలోనే నడిచిన. మీకు ఆ విషయం తెలియదేమో. మన సామ్యానికి తెలుసు, ఎందుకంటే ఆయన నా క్లాస్మేటే కాబట్టి. కాలేజీలో నేను అడుగు పెడితే నా ముంగడు చూడండి ఎంతే కూడా వాడిని కొడుతుండేది. అయినా కానీ నాకు రిటర్న్ ఇవ్వలేదు, మాట్లాడకూడదు. ఎందుకు? నా వెనుక ఉన్న సపోర్ట్, నా ఫ్రెండ్షిప్, నా స్నేహితులు. అంటే నా స్నేహితులు నన్ను ముందుకు తోచి వారేమో వెళ్తే వెళ్ళిపోతాడు. అలా మెల్లగా లోకులతోటి కలిసిపోయి అదే పెద్ద ఇది అనుకునేవాడిని. ఒకప్పుడు మధ్యలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక నా దారి నాది, వాళ్ళ దారి అయిపోయింది మొత్తము. ప్రస్తుతం ఏంటంటే ఉద్యోగము దేవుని పరిచర్య కన్నా చాలా చిన్నది. అందరు అనుకుంటారు మా కొడుకుకి ఉద్యోగం రావాలి, మంచిగా ఉండాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు, 5 రొట్టెలు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పక్కకి వెళ్ళిపోయాడు ప్రభు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక చిన్న పిల్లగాడు ఒకటి పట్టుకొని వచ్చిండు అన్నమాట. ఒక చిన్న తొట్టె అంటే అది మన బెండెత్తుతారు చూడు,
అప్పట్లో అవే వాడేవారు, రొట్టెలకైనా చేపలకైనా దేనికైనా. వీటిలో 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి ఇస్తే ఇవి ఇంతమందికి ఎట్లా సరిపోతాయని వాళ్ళ శిష్యులు తోమ, పేతురు, లేవి వీళ్ళందరూ అడుగుతారు అన్నమాట. అప్పుడు దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను పాస్టర్ గారి కొడుకుని, ఉద్యోగం చేస్తున్నా, కరెక్టే. దాంతోపాటు ఇది చేయాలి. రేపు ఉద్యోగం వదిలేసి వచ్చి చేస్తే, సంఘం పెద్దగా అయితే ఉద్యోగం చేసుకుంటా నడుస్తూ ఉంటుందా? నడవదు. అయితే ఎవరికి ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చినట్టే ఎవరికి వారికి వారి వారి క్రమం బట్టి వారికి ఒక పని ఇచ్చేసిండు దేవుడు. ఒట్టిగా వాడు వచ్చి రొట్టెలు ఫస్ట్ 5,000 మందికి రొట్టెలను అందరికి ఇచ్చేస్తారు. వెంటనే దేవుడు అక్కడ ప్రసంగం చేసేసి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసంగం చేసేసి అక్కడ సముద్ర తీరానికి అందరికి వెళ్దామని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏది తన శిష్యులతో దోణి ఎక్కేసి. వీరు ఆహారం కోసం కొద్దిగా అబ్బా ఇదేదో బాగుంది, 5 రొట్టెలను 5,000 మందికి పంచిండని బాగుందని వాళ్ళు కూడా వెనకల ఎవరు వాళ్ళు జనాలు అక్కడికి ఈయన ఎక్కడికి వెళ్ళిండో అవే దోణిలలో వేరే దోణిలో మెల్లగా వెనక వచ్చేసి మళ్ళీ మాకు ఇలాంటి రొట్టెలు ఇయ్యవా అని అడిగితే, నీవు యేసుక్రీస్తు మార్గంలో నడువు, నీకు ఇలాంటి రొట్టెలు కాదు, జీవ ఆహారం ఇచ్చి నీకు దప్పిక లేకుండా చేస్తానని దేవుడు ఆ రోజు ఆయన శిష్యులతో చెప్పిండు. ఆయన శిష్యులతో మాత్రమే చెప్పిండు, వారితో కాదు. ఎవరు ఇప్పుడు అట్లా అనుకుంటే దేవుని ప్రార్థన చేసి ఒట్టిగా కూర్చుంటే డబ్బులు వస్తాయి. ఎవరికైనా ఏదో ఒకటి పని చేసుకోవాలి. ఆ రోజు శిష్యులకు మాత్రమే చెప్పాడు. రైట్. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వారు పచ్చి దొంగలు. అయితే ఒక బ్యాంకు నుంచి దొంగతనం చేసుకుంటారు అన్నమాట. ఒక సూట్ కేసు లాంటిది తీసుకొని అడవిలోకి పారిపోతారు. చాలా సేపు అయింది. వారి కోసం పోలీసులు వెతుకుంటారు, ఎవరో వెతుకుతుంటారో, వాళ్ళ బ్యాంకు వాళ్ళు వెతుకుంటారో. ఒకరోజు వారికి దొంగతనం చేసి ఆ అడవిలోకి వెళ్ళిపోగానే ఎవరికైనా సహజంగా ఆకలి అవుతుంది కదా. ఆకలి ఇప్పుడు ఆ టైంలో ఎంత హైబత్ దమ్ము తీస్తూ ఉంటారు అందరు. లోపలికి వెళ్ళిపోతే ఆకలి అయింది. వాళ్ళలో ఒకరిని పంపించేస్తారనమాట. మ్యాక్సిమం ఈ స్టోరీ మీ అందరికి తెలిసిందని అనుకుంటా. ఎవరైనా తెలిస్తే ముందే చెప్పండి. తెలుసా నేను చెప్పే స్టోరీ? అర్థమైందా? ఏమర్థమైంది? ముందే ఎవరికైనా తెలుసా ఈ స్టోరీ? తెలుసా మీకు తెలుసా? తెలియదు కదా. మీకు ఎవరికైనా తెలుసా స్టోరీ? నేను ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను తెలుసా? మరి చెప్పి వేస్టే కదా. మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? తెలియని వాళ్ళు మెజారిటీ బాగుంటే చాలు, అదే మాకు కావాల్సింది. వాళ్ళు వెళ్ళిపోయి ఆకలి అవుతుంది అన్నమాట. వాళ్ళలో కొన్ని పంపించేసి అరే పోయి నువ్వు అన్నం తీసుకురా అని అనగానే వాడు వెళ్ళి సరే నేను అన్నం తీసుకొస్తా అని ఎక్కడికో హోటల్కి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన తీసుకువచ్చే దారి మధ్యలో వీళ్ళిద్దరు దోస్తులు మాట్లాడుకుంటారు. అక్కడ అడవిలో దాచుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, అరే 3 ఉన్నాం, 100 రూపీస్ ఉన్నాయి, దీన్ని ఎట్లరా 35 పంచుకుంటే ఇంకా 10% మిగులుతుంది. అంటే మనకు 3 కాబట్టి వాడిని చంపేసి ఇద్దరమే 50-50 పంచుకుందాం, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అనుకుంటారు. అప్పుడు వాడు రాగానే వెంటనే వాడి మీద పడి చంపేస్తారు. వాడిని చంపేసి తర్వాత వాళ్ళిద్దరు పంచుకుంటారు. కానీ వీరికన్నా ముందు వీడియో ప్లాన్ చేసుకుంటాడు తెలుసా. వాడిని వచ్చి చంపేస్తారు కదా, రిటర్న్లో వచ్చేటప్పుడే వాడు అన్నంలో విషయం కలుపుకొని వస్తాడు. అన్నంలో విషయం కలుపుకొని రాగానే ఆ అన్నం తిని వాళ్ళు కూడా చచ్చిపోతారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది? ఏమర్థమైందని చెప్పండి. ఎవరైనా ఏమైనా అర్థమైందా?
దురాశ దుఃఖానికి చేటు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకనే ఎవ్వరు కూడా దురాశ, వాంఛ, వాడి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. అలాంటి వారికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దైవరాజ్యము ఉండదు. ఎవరైనా మనము ఎంత నిర్దిష్టతో భక్తితో దేవుణ్ణి ప్రేయర్ చేసినా అది ఫలించదు. ఎందుకు? కొన్ని నియమాలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. అలాంటి నియమాలు మన బైబిల్ నందు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఆ నియమాల్ని దాటొద్దు. ఎంత భక్తి దేవుడి మీద ఉన్నా సరే ఆయన ఏవైతే మనకు చేయొద్దని చెప్పాడో అవి చేశామో ఖచ్చితంగా మనకు ఎంత భక్తి ఉన్నా సరే దేవుని రాజ్యం దొరకదు. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. ఎవరి లాంటి మనస్తత్వం? దేవుని రాజ్యం దొరకాలంటే ఎవరి లాంటి మనస్తత్వం ఉండాలి? చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. ఒకరోజు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ఇట్లా ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. చిన్నపిల్లలు నడుచుకుంటూ ఆడుకుంటూ ఆయన మీద పడుకుంటూ అట్లా చేస్తే అక్కడ వారి అనుచరులు అనగా స్నేహితులు లేకపోతే శిష్యులు వారు ఆ పిల్లల్ని గద్దించగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? చిన్న పిల్లలదే దేవుని రాజ్యం. చిన్న పిల్లల వరే మీరు ఉంటే మీకు దేవుని రాజ్యం దొరుకుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మంచిగా చెప్తున్నా, ఎవరు కూడా ఉన్నట్టే. ఇంకా చెప్పాలా? బంద్ చేయాలా? అయితే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించే ముందు వారి శిష్యులతో అనేక విషయాలు చెప్పాడు. వారు ఎట్లా చనిపోతారు, ఈయన ఎలా చనిపోతారు, బైబిల్లో లేని విషయాలు కూడా అనేక గ్రంథాల్లో కూడా ఉన్నాయి. వారి శిష్యులు వారి యొక్క స్వీయ చరిత్రను రాసుకున్నప్పుడు, వారి యొక్క చరిత్రను మరొకరు చాలామంది రాసుకున్నప్పుడు దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంత దినములలో బైబిల్లో ఏ విధంగా ఉందో దానికన్నా ఎక్కువ మ్యాటర్ వారి బుక్స్లలో ఉంది. మేబీ డాడీ దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి అలాంటి. నేను కూడా ఇంకా కొన్ని చదువుకొని నేర్చుకుంటా. ఇప్పుడు ప్రభు అయిన యేసు ఇప్పుడు చాలామంది అనుకుంటారు అన్నమాట, కొత్తగా ఇప్పుడు నాలాగా ఎవరైనా ప్రీచింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పే విధానమే ప్రీచింగ్ అంటారు. తెలుగులో దాన్ని ఏమంటారు? బోధించడం. బోధకుడా, రబ్బీ. ఎవరు? సీమోను, ఆంద్రేయ, యాకోబు, యోహాను, లేవి, తోమ, ఇలా 12 శిష్యులు. మనకు అన్ని పేర్లు గుర్తుండే. అది గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు ఇట్లా దిగో. నేనైతే ఏం చూడకుండా చెప్తున్నా. ఇగో అప్పుడు డాడీ ఓపెన్ చేసిన కీర్తనలే ఉంది, ఏం బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్తున్నా, గుర్తుకు వచ్చినవి మాత్రమే చెప్తున్నా. ఏం లేదు, మొన్న రీసెంట్గా ఈ ఆర్డర్ క్రమంలో చదువుకో అని డాడీ చెప్పిండు. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ క్రమంలోనే చదవాలి. అది ఒట్టిగా అందరూ ఆది కాండం నుంచి చదివితే రాదట. అదేవిధంగా డాడీ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఫస్ట్ తెలుసుకో, నువ్వు తర్వాత మిగతాది మాట్లాడుతూ మిగతాది నేర్చుకుంటూ అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటుండే నిన్న మొత్తము నేను డ్యూటీకి వెళ్ళిన, నిజామాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్ డ్యూటీకి వెళ్ళిన. నాది డ్రైవింగ్ డ్యూటీ. నేను పెద్ద బస్సులు కూడా తెలుసా,
ఎంత పెద్ద బస్సు అయినా, చాలా పెద్ద బస్సు, అది 36 టైర్లు కానీ 40 టైర్లు కానీ ఎంత పెద్ద టైర్లు అయినా కానీ అది నేను నడిపిస్తాను. వెళ్ళినా మొన్న మా మమ్మీ ఏడవడం చూసిన ఇది ఏంద్రా బాబు, నాకే కొద్దిగా సిగ్గు అనిపించింది అనమాట. ఇంతమంది నా పెళ్ళికి దగ్గర దగ్గర 4000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? నా దోస్తులు తక్కని చూస్తే 100 మంది కూడా రాలేదు. మా దోస్తులు నేను వినబడి ఎవరు పంపించారు? దేవుడు. ఎవరి ద్వారా? మీ ఆత్మీయ తండ్రి ద్వారా. నా ఆత్మీయ తండ్రి కూడా ఆయననే, ఫిజికల్ తండ్రి కూడా ఆయననే. అయితే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, నేను కొద్దిగా లోపలికి నిన్న డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు ఏఆర్ హెడ్ క్వార్టర్లో బస్సు లోపల పెట్టేసిన. అప్పటి వరకు ఏమనుకున్నా నిన్న, అయితే ఈ మార్నింగ్ స్కూల్ పిల్లలకి హాఫ్ డేస్ ఉంటాయి. మా బెటాలియన్ పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకొని స్కూల్లో వదిలేసి అక్కడ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పెట్టేసి బండి అక్కడనే ఇక ఈవినింగ్ వరకు అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ బస్కి వెళ్ళిపోయి ఆ బస్సు తీసుకొచ్చుకుంటారు అన్నమాట. కానీ మధ్యాహ్నం స్కూల్ కాబట్టి అక్కడనే 4 గంటలు ఉన్నా ఏం చేయాలో తోచలేదు. నిన్న రాత్రి నుంచి అనుకుంటున్నాం, మొన్న రాత్రి నుంచి ఏం చేయాలని. ఈ 4 గంటలు ఏమైందేమో మనసులో మైండ్ కొద్దిగా తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. 2 రోజు నుంచి దేవుడి నుంచి ఆలోచిస్తుంది. నిన్న క్రికెట్ ఆడుతున్నా, వాళ్ళందరూ కొట్లాడుకుంటారు. లేకపోతే ఒకప్పుడు నేను కొట్లాడాలని దడుల్లో కొట్టేస్తుంది. కొడితే ఇలా కింద దడుల్లో పడిపోతుంది, ఒకటే దెబ్బ. నేను ఓ కోరిక ఎవరికైనా కట్టిలో కొడితే కళ్ళు ఖచ్చితంగా తిరుగుతుంది. అట్లా చాలామంది కొట్టింది. అది తెలుసు ఆయన. ఎవరికి తెలుసు? ప్రసాద్కి తెలుసు. నా క్లాస్మేటే కాబట్టి, ఒకటే కాలేజ్, ఒకటే స్కూల్ అయితే ఒకటి కాదు, తెలుసు, పరిచయం ముందు నుంచి. స్కూల్ బస్. ఈ 2 రోజుల నుంచి ఏమైతుందంటే వాళ్ళు కొట్లాడుతున్నా సరే వాళ్ళ దగ్గర ఎల్లబుద్ధి అవుతలేదు నాకు. ఏమన్నా మాట్లాడదామంటే నోట్లోంచి బూతులు రావద్దు, మాట్లాడకూడదు. ఎవరి నిన్న ఒక ఆయన యేసు గురించి కొద్దిగా ఆయన బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, కానీ చాలా హిందూయిజం గురించి ఎక్కువ చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకన్నా ముందే హిందూయిజం పుట్టింది అది ఇది అనుకుంటా నా మనసును కూడా చాలాసార్లు తిప్పిండు. మళ్ళీ నేను ఇటు తిరిగిపోయాను. ఆయన ఎంత తిప్పినా మళ్ళీ ఇటే తిరిగిపోతుంది. అయితే నిన్న యేసుని గురించి చిన్నగా ఏదో అనేసిండు అన్నమాట. అన్న నువ్వు ఆ మాట అంటున్నావు కానీ నిన్న ఈవినింగే యేసు తీసేసి వేరేది ఏదైనా పెట్టుకో, నీకు ఫ్యూచర్లో మంచిది కాదు, మొత్తం కింద పడిపోతావు అని చెప్పేసి. ఎప్పుడైతే దైవ దూషణ చేస్తాడో వారికి దేవుని రాజ్యము లేదు. ఉందా? లేదు. ఇక చాలు, ఇక డాడీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు. ఇక ఇంతకు నేను ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా మంచిగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేయాలని నా కోసం అందరూ ఒక్క నిమిషమైనా ప్రార్థన చేయండి. కొద్దిగా నన్ను ఇదే దారిలో ఉంచమని నేను కూడా ప్రార్థన. నాకు ఈ మధ్య నాకు ఒకటి ఏమైందంటే, మా డాడీ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయని చెప్పిండు. డిస్టర్బ్ చేయాలా? సాధన వచ్చి ఆ రాళ్ళను రొట్టెలుగా చేయు, ఏది ఆ బిల్డింగ్ మీద సన్నిధి మీదకి వెళ్ళి దుంకు అట్లా చెప్తుంది కదా. నా దగ్గర కూడా వచ్చి చెప్తే మళ్ళీ గదగద కొనుక్కొని ఇదైపోతుందేమో నాకు భయం. నిన్న కూడా నైట్ అనుకున్నా ప్రేయర్ చేద్దామని. డాడీ కూడా ఒక 2 hours చేయు, డైలీ పొద్దున సాయంత్రం ప్రేయర్ చేయాలంటే ప్రేయర్ ఎట్లా చేయాలో నాకు కరెక్ట్గా తెలియదు. అంటే తెలుసు, నా అంతటా నేను చేసుకుంటా. ఇప్పుడు మీరు అందరూ ఒక ఫ్లూయెంట్ లాంగ్వేజ్లో వెళ్తారు కదా, ప్రభువా దేవా నా దేవా, నాకు రాదు. నాకు ఎలా వచ్చో అలా చేసుకుంటా ప్రార్థన. కానీ నేర్చుకుంటాలే, మంచి ప్రార్థన నేర్చుకుంటా. అందరు నా కోసం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషమైనా ప్రార్థన చేయండి. చేస్తావమ్మా? చేస్తావా? అందరు చేయాలా? ఓకే. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.